వెల్కమ్ టు నాయుడు బ్లాగ్స్. ఈరోజు అయితే మనం టాటా సిగ్నా 2830K దగ్గర ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి భూమి ప్రెజర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి ఇండస్ట్రీ పరంగా ఎక్కువ వాడుతూ ఉంటారు, కన్స్ట్రక్షన్ సైట్లోని. ఇంకా మనకి హెవీగా ఎక్కడన్నా సరే డ్యాములు కానీ అట్లాంటి ఏమన్నా పైనుంచి కాంక్రీట్ వేయాలన్నా సరే వాటి కోసం ఎక్కువ వాడతారు. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి లెగ్ అండి. ఇది వచ్చేసి ఒకటి పేలోడ్ వచ్చేసి 10 టన్నుల వరకు కెపాసిటీ అండి. ఈ లెగ్ మీద ఒక్కొక్క లెగ్ మీద 10 టన్నుల వరకు పట్టింది. అండ్ ఈ లెగ్ వచ్చేసి లాక్ అండి. ఇది రిలీజ్ చేసి అక్కడ మనం అది బటన్ ప్రెస్ చేస్తే ఈ లెగ్ ఓపెన్ అవుతుంది సార్. ఇది వచ్చేసి ప్యానల్ బోర్డ్ అండి. మనకు వచ్చేసి మొత్తం అంతా కంట్రోల్స్ అయితే ఏమైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయో అదంతా కంట్రోల్ చేసి ప్యానల్ బోర్డ్స్ మొత్తం లోపల అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇది ఛార్జింగ్ పెట్టుకునేదండి. రిమోట్కి ఏదైతే ఛార్జర్ ఉంటుందో దీని రిమోట్ ఎట్లా ఉంటుంది అంటే డ్రోన్ ఎగురుతుంది కదా మనకి, ఆ డ్రోన్ రిమోట్ టైప్లో ఉంటుంది. ఆ డ్రోన్ రిమోట్ ఛార్జరింగ్ టైప్లో ఇది ఛార్జర్ అనమాట. ఇక్కడైతే మన బ్యాటరీ ప్లేస్ అవుతుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి హైడ్రాలికల్ గేజ్ అండి. ఇది హైడ్రాలికల్ గేజ్ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. హైడ్రాలికల్ గేజ్ ఇది వచ్చేసి వాటి కన్సోల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ లెగ్ అండి. ఇది ఇలాంటిది ఇంకో అవతల సైడ్ లెగ్ కూడా ఉంటుంది మనకి. పైన చూసుకుంటే ఇదే భూమి మొత్తం. ఇది వచ్చేసి ఎన్ని మీటర్లు ఉంది? 36 మీటర్లు అండి. 36 మీటర్ల వరకు పైకి వెళ్తుంది. అక్కడ పైన ఎక్కడన్నా కాంక్రీట్ చేస్తుంది. హాపర్ అండి. ఈ హాపర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి వెనకాల నుంచి టీఎంలు అయితే ఈ పైకి వస్తాయి. ఈ పైకి వచ్చి ఇక్కడ ప్లేస్ అయ్యి ఆ లోపల నుంచి దీంట్లో కాంక్రీట్ అయితే పడుతుంది అండి. ఇది కాంక్రీట్ పడినప్పుడు ఇలా ఎంటీగా అయితే ఉండదండి. దీంట్లో మొత్తం మన ఆయిల్ అయితే ఉండడం జరుగుతుంది. ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ ద్వారా మనం చింపుకుని వాటర్ నింపుకుని దాంట్లో వేసుకుంటే అది ఆయిల్ కింద మారిపోద్ది. నెక్స్ట్ ఇలా పైకి వచ్చేసి చూసుకుంటే దీంట్లోంచి కాంక్రీట్ అయితే బయటకు వస్తుందండి. ఇదైతే ఓపెన్ అయిన తర్వాత ఇది మనకు వచ్చేసి 10 మీటర్స్ లాంగ్ ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకునే విధంగా ఇది కొంచెం ప్లాస్టిక్ లోపల అయితే హార్డ్గా ఉంటుందండి. ఇది ఈ పైప్ వచ్చేసి మనకి వాటర్ పైప్ అండి. వాటర్ మనకి దీనికన్నా వాటర్ సర్వీసింగ్ చేసుకోవాలన్నా సరే, లేదంటే దాంట్లో వాటర్ పట్టుకోవాలన్నా సరే వాటర్ పైప్. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. ఇక్కడ చూసుకుంటే వాటర్ ట్యాంక్ అండి. ఇది ఇందులోనే మొత్తం మనకి 400 లీటర్ల వాటర్ అయితే స్టోర్ అవుతుంది. మనం బండి లెఫ్ట్ సైడ్కి వచ్చేసామండి. లెఫ్ట్ సైడ్కి వచ్చి ఎంత ప్యాడ్లు అనమాట. ఇదైతే లోపల లాక్. ఈ ప్యాడ్ తీసుకుని దీని మీద ఇదైతే ఎక్కడైతే ప్లేస్ అవుతుందో దాని కింద పెట్టుకుని, అంటే భూమి ఎక్కడ లోపలికి వెళ్ళకోకుండా సపోర్ట్ కోసం ఈ ప్యాడ్లు అయితే వాడతారు ఫ్రెండ్స్. దీనికైతే వచ్చి చూసుకుంటే 3 ఎయిర్ ట్యాంకులు అయితే ఉన్నాయండి. 3 ఎయిర్ ట్యాంకులు కూడా మనకి మొత్తం వల్ల ఎక్కడైతే ఎయిర్ సప్లై కావాలో మొత్తం పవర్ బ్రేక్లు కానీ, పవర్ స్టీరింగ్ కానీ, నెక్స్ట్ ఈ పెదర పైకి లెగుతానికి కానీ అన్నిటికి అయితే ఈ 3 ట్యాంకులు అయితే యూజ్ అవుతాయి. అటు పక్క చూపించినట్టు ఎట్లా అయితే మనకి ఇక్కడ లాక్ ఉందో ఇటు పక్కన కూడా లాక్ ఉంటుందండి. ఈ లాక్ రిలీజ్ చేసిన తర్వాత మనకైతే ఇది లాక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి టూల్ బాక్స్ అండి. ఇది మొత్తం మనకి గ్రీజ్ కొట్టుకోవడానికి కానీ, కూలెంట్ కానీ ఇందులో అయితే అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే హైడ్రాలిక్ పైపులు అండి. ఇవన్నీ ఈ హైడ్రాలిక్ పైపులన్నీ మాన్యువల్ ఆపరేటింగ్ చేసుకోవడానికి అయితే పనికొస్తాయి మనకి. ఇదేంటిది? ఇది వచ్చేసి ఆటో గ్రీజ్ అండి. దీంట్లో అయితే మనం బ్లూ గ్రీజ్ అయితే ఉంటుంది కదా, ఇండస్ట్రియల్ గ్రీజ్. ఆ గ్రీజ్ అయితే ఇందులో మనం వాడతాం. అది ఆటోమేటిక్గా గ్రీజ్ అయితే పంపింగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి బంతి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి సెక్షన్ బాల్ అండి. మనం ఇందాక చూపించిన అయితే బ్లాక్ పైప్ ఉంది కదా లోపలికి, అదైతే సెక్షన్ చేసుకున్నప్పుడు లోపలికి పెడితే ఇదంతా లోపల కాంక్రీట్ క్లీన్ చేసుకుని బయటకు అయితే అదావిధిగా వచ్చేస్తుంది అండి. ఇప్పుడు మనం క్యాబిన్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇది అయితే భూమి బ్రదర్ దాని క్యాబిన్లో అయితే ఉన్నాం. ఇది మనకి ముందు ఉంది చెప్పాను కదా మీకు ఇందాక. ఇదైతే ఎలాంటి డ్రోన్ రిమోట్ అయితే కాదండి. ఇదైతే వెనకాల భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించిన రిమోట్ అనమాట. ఇది వచ్చేసి లెగ్ గురించి, ఇది వచ్చేసి భూమి గురించి అండి. ఈ భూమి లెగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మీకు ఒక నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేద్దాం దీన్ని. ఈ ఏదైతే 7వ గేర్ వేసుకుని మనం ఈ స్విచ్ అయితే ఆన్ చేసుకుంటామో అప్పుడే మనకి వెనకాల భూమికి అయితే ప్రెజర్ వెళ్తుందండి, పవర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫుల్గా వచ్చేసి ఏసీ క్యాబిన్ అండి. మనం ఏసీ టాటా సిగ్మాలో సాధారణంగా కొన్ని వాటిలో బ్లోవర్స్ ఉంటాయి, కొన్ని వాటిల్లో అసలు బ్లోవర్స్ కూడా ఉండవు. ఇది వచ్చేసి ఏసీ క్యాబిన్లో వస్తుందండి. మనకి స్టీరింగ్ కన్సోల్ చూసుకుంటే చాలా నీట్గా ఉంది. సిగ్నమ్ అనే బ్రాండింగ్ ఇచ్చారు. టాటా లోగో కూడా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్ళిపోతే యావరేజ్ ఫ్యూల్ అయితే 3.7 కిలోమీటర్స్ వస్తుంది సార్. 3.7 కిలోమీటర్స్ వస్తుంది. ఇది డీజిల్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఫుల్ ట్యాంక్గా ఉంది. ఓకే గైస్, ఇదైతే దీని ఇన్నర్ లుక్. నెక్స్ట్ వీడియోలో మొత్తం భూమికి సంబంధించిందంతా మన కేఎస్ఆర్ ట్రక్ లోక్స్ అన్న చెప్తాడు. భూమి అయితే ఎట్లా ఓపెన్ అవుతుంది, ఎట్లాగా దాని మోడిఫికేషన్ అంతా జరుగుతుంది అని మన అన్న చెప్తాడు అనమాట. ఓకే గైస్, బాయ్.